సరే, ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ మధ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఉదాంతము, ఆదేశ్ సోని అనేటువంటి ఆయన ఫేస్బుక్లో తాను మరి మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలన్నీ పునరావృతం అవుతాయి అన్నట్టుగా రకరకాలుగా స్త్రీలను మానభంగము చేస్తాము, నగ్నంగా తిప్పుతాము, కొడతాము, చంపుతాము మార్చి 1వ తారీఖున అని ఒక పోస్ట్ అయితే చాలా వైరల్ అయ్యింది. తర్వాత మళ్ళీ నేను అలా అనలేదు అంటూ వారు మాట్లాడుతున్నారు. ఒక క్రైస్తవుని పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్లలో కూడా మీరు వెనుక తిరగకుండా ముందు కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ఏం చేయాలంటారు? ఏంటి దీని పరిస్థితి? నేను ఒక విషయం చెప్తాను మార్క్ బాబు. ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్గా, జాతీయ స్థాయి రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రజానాయకుడిగా నేను చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను ఈ విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే. మొట్టమొదటి సంగతి, ఏఐ వచ్చిన తర్వాత ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు నా వాయిస్ని రికార్డ్ చేసుకొని ఆ వాయిస్ అదే ఫ్రీక్వెన్సీలో అదే సౌండ్తో నా ముఖం పెట్టి నా ద్వారా నేను పలకని మాటలు నేను పలికినట్టుగా వీడియో క్రియేట్ చేసి విత్ 95% ఆఫ్ లిప్ సింక్, ఆల్సో లిప్ సింక్ కూడా ఉంటుంది. అలాగా ఏఐ ద్వారా చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఆ ఆదేశ్ సోని అనేవాడి తర్వాత అతను రిలీజ్ చేసినటువంటి వీడియో నేను చూశాను. అసలు నేను అటువంటి వాడిని కాదు. నేను ఎప్పుడు కూడా అలాంటివి, ఆయన క్లియర్గా చెప్పినాడు, మసీహీ ఈసాయి బెహనోంకో, ఈసాయి బేటియోంకో, ఈసాయి మాతా లోగోంకో, ఈ మాటలు వాడాడు ఆదేశ్. ऐसा मैं करने वाला नहीं हूँ, ये तो मेरा वॉइस नहीं, मेरा अकाउंट, ईमेल आईडी, मेरा अकाउंट हैक हो गया और किसी ने ऐसा संदेश मेरे नाम से भिजाया, वो जो किया उनके ऊपर मैं भी केस रजिस्टर कर रहा हूँ. ఈ మత కలహాలు పెంపొందించడానికి, నన్ను డిఫేమ్ చేయడానికి ఎవడో దుర్మార్గుడు నా పేరు వాడుకొని ఇట్లా చేశాడు, కాబట్టి నేను వాని మీద కేసు పెడతాను, నేను వదిలిపెట్టాను అని కూడా చెప్పాడు. అతని ముఖం చూస్తే కూడా చాలా సాధువుగా, చాలా ఇన్నోసెంట్ గా, ప్లెజెంట్ గా, ఒక ఫ్రెండ్లీ పర్సన్ గా ఉన్నది. ఇప్పుడు ఇటువంటిది మొన్న రాజేష్ మహాసేన అది ఒకటి పెట్టినట్టు, పాస్టర్లను అందరినీ లా కొడుకులని అదనేది తిట్టినట్టు రాజేష్ మహాసేన గారు భయంకరంగా బ్లూ కండువ వేసుకొని, అంబేద్కర్ కండువ వేసుకొని పెద్ద వేదిక మీద అది నేను చూశాను. స్తబ్బులు గారికి ఫోన్ చేశాను. నా తమ్ముడు రాజేష్ ఒక్కనాటికి ఇలా మాట్లాడాడు, పాస్టర్లను వాళ్ళ వీళ్ళను లా కొడుకులని ఎప్పటికీ ఆయన మాట్లాడాడు. కనుక వెంటనే రాజేష్కు ఫోన్ చేసి కనుక్కోండి డబ్బులు గారు, ఏం జరుగుతుంది అని అంటే, వెంటనే ఆయన స్పందించి, ఓఫిరన్న నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పండి, అన్నను వచ్చి కలుస్తా కూడా. నిజంగానే అన్న చెప్పిందే కరెక్ట్, అది అసలు నేను కానే కాదు. వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు ఒక దగ్గర పప్పులో కాలేశారు. మాదిగలను, పాస్టర్లను, వీళ్ళను అందరినీ లా కొడుకులని తిట్టు, మాలలను వీళ్ళను, తర్వాత పాస్టర్లను లా కొడుకులను తిడుతున్నాడు అని, చూడు ఈ రాజేష్ మాదిగా అని పెట్టేసరికి పప్పులో కాలేశారు కదా. ఆయన మాల మహానాడు సభ్యుడు. మాల మహానాడు మొన్న జరిగినట్టు మాలల సింహగర్జనలో లీడింగ్ పర్సన్ రాజేష్ మహాసేన. కాబట్టి అదేంది రాజేష్ మహాసేన మాదిగా అంటాడు, వీడెవడు అవలగాడు, వీనికి అసలు బేసిక్స్, అసలు ఆ మనిషి ఎవరో ఆయన వివరాలు ఏంటో తెలియనోడు, ఎవడో క్రియేట్ చేశాడు ఇది అని పట్టేసి నేను అబ్బుల్ గారికి చెప్తే వెంటనే రాజేష్ చాలా సంతోషపడ్డాడు. అంటే ఇట్లా రేపొద్దున రంజిత్ ఓఫీర్ గారు మార్క్ బాబును బాగా బూతులు తెచ్చిండని నా ముఖం పెట్టి కూడా ఒకటి క్రియేట్ చేయవచ్చు. ఇంకొకటి నా ముఖం పెట్టి ఏఐ ఉపయోగించే టెక్నాలజీ
నేను ఇంతకాలం యేసుని గురించి ప్రకటించినందుకు నేను ఎంతో చింతిస్తున్నాను, ఇదంతా అబద్ధం అని ఇప్పుడే నాకు అర్థమైంది, నేను క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి గర్వాపసి అయిపోతున్నా అని చెప్పి నేను చెప్పినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే అంత సమాజంలో దొంగనా కొడుకులే 99% ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆదేశ్ సోని ఏమంటాడంటే అది అట్లా చేశారండి, నేను నాది కాదు అని అంటున్నాడు. కాబట్టి నేను అంటున్నాను 2 ఆప్షన్స్. ముందు నిజంగానే ఆయన ఆ ప్రకటన చేసి ఉండొచ్చు, చేసి ఉంటే కూడా ఆయన యూ టర్న్ తీసుకొని రైట్ అబౌట్ టర్న్ తీసుకుని నై బోలా అది నా ఉద్దేశం కాదు అన్నప్పుడు ఈ రెండోసారి చెప్పింది మనం నమ్మడం సమాజంలో ఒక స్నేహపూర్వక వాతావరణం పుట్టిస్తుంది. ఓకే ఆదిష్ భాయ్, हम आपसे आपके ऊपर विश्वास रखेंगे, आप जो बोल रहे हैं ना दोबारा ऐसा मैंने नहीं बोला, मेरा मकसद उद्देश्य ऐसा नहीं है అన్నది మేము నమ్ముతాం. కమన్ మనం చేతులు కలిపి నవభారత నిర్మాణానికి పనిచేయాలి అని వారిని కలుపుకొని పోతే దేశం బాగుపడుతుంది, దేశానికి మేలు కలుగుతుంది. అంతేగాని ఇలా ఇప్పుడు తర్వాత చెప్పేది అబద్ధం, ముందు చెప్పింది నువ్వు అట్లా నిజంగానే చేసావు నీతో గొడవ వేసుకుంటాం అనేది ఎవరికి మేలు కాదు. ఇదొక విషయం. ఇంకా రెండో విషయం ఏంటంటే ఆయన మరి నిజంగానే ఒకవేళ క్రైస్తవ స్త్రీల మీద అత్యాచారాలు చేద్దాము అని అనుకున్నోడు ఎవడు కూడా ఎంత బుద్ధిహీనుడైనా డేటుతో పాటు ఊరిలో పలానా ఊర్లో పలానా డేట్ చేస్తామని ఎంత స్టూపిడ్ కూడా అట్లా ప్రకటించడు. చేస్తే చెప్పకుండా చేయవచ్చు. మణిపూర్లో చెప్పి చేశారా? చెప్పకుండా చేశారు. ఇప్పుడు కూడా దాక్కుని చేస్తున్నారు. కానీ ఫలానా మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్ లో ఫలానా గ్రామంలో అట్లా చెప్పరు కదా. కాబట్టి ఆదేశ్ సోనీకి ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా అతన్ని అణగదొక్కడానికి ఇట్లాంటిది క్రియేట్ చేసి ఉండొచ్చు. కాదు మొర్రో బాబు నేను అట్లా చెప్పలేదని ఆయన అన్నది సత్యం కావచ్చు. ఒకవేళ కాకపోయినా అది సత్యమని నమ్మడం ద్వారా దేశానికి ఏం లేదు. సత్యమని మనం ఇది సెకండ్ టైం డినై చేశాడు కదా, ఆ డినై చేసిన మాటలే సత్యమని నమ్మడం ద్వారా మనం దేశానికి మేలు చేసిన వాళ్ళే. అది పాయింట్. ఓకే సరే, ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్ అనే పిలుపు దాన్ని ఏం చేస్తామంటే నేను నా నోట్లోంచి ఒక మాట పోయిందంటే మరి జరగాలి కదా తప్పకుండా. అది 600 కెరూబులు దిగొచ్చినా సరే నేను నెరవేర్చుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు ఆయన అపాలజైజ్ చేసి నో మేము అట్లా అనలేదని అన్నాడు కనుక చలో ఛత్తీస్గఢ్ ఇంకా ఉంది. ఓకే, అక్కడ లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, 17వ తారీఖు వరకు అయిపోతాయి. ఓకే, అదైన తర్వాత చలో ఛత్తీస్గఢ్ ఉంది. అది ఎందుకు? సర్వమత సమ్మేళనము. ఓకే, ఉలామా బోర్డు లాగా. అక్కడ ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు అందరినీ సమావేశపరిచి 10,000 మందితో మేమందరం అన్నదమ్ములు అక్క చెల్లెండ్రం, మతము ఎవరి వాడి పర్సనల్ ఇష్యూ, ఎవరికి నచ్చిన మతం వాడు నమ్మొచ్చు, మతం పేరు మీద మనం కొట్టుకోవద్దు, ద్వేషించుకోవద్దు. ఏ నఫరత్ కి రాజనీతి బంద్ కరో, ప్యార్ కి రాజనీతి, సమझौతాకి రాజనీతి చలా అనే ఒక సందేశం మనం ఇవ్వబోతున్నాం. అది సో నేను చలో ఛత్తీస్గఢ్ ఉంది. ఆదేశ్ను కూడా వీళ్ళది విరుద్ధం దానికి. ఓకే, నువ్వు ఇక్కడ చెప్పబోయాని రాకపోతే ఆదేశ్ భాయ్ జో బోలే మై విశ్వాస్ కర్ రహా హూ కనుక ముందు ఇంకెవరు కూడా అట్లాంటి తలంపులు ఉంటాయి మానుకోండి. అది మంచిది కాదు దేశానికి. ఇంటర్నేషనల్ గా మన పరువు పోతుంది, రేపిస్టుల కంట్రీ అయిపోతుంది, జంతువులు లాంటి మనుషుల దేశం అయిపోతుంది ఇది. కనుక అట్లా చేయకండి. అన్ని పార్టీలకు నా విజ్ఞప్తి, చూడండి సిక్కులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ ఉన్నాం, కలిసిమెలిసి ఉందాం అనే ఒక సందేశాన్ని ఇవ్వడానికైనా చలో ఛత్తీస్గఢ్ ఇంకా ఉంది. రైట్, ఓకే సార్, రైట్. అయితే దాని డే టు ప్లేస్ తర్వాత 17th వరకు ఇది ఎలక్షన్ ఉంది. అయితే మేము ఐజీ దగ్గరకు ఆల్రెడీ వెళ్ళాం, మాకు పర్మిషన్ ఇవ్వమని. అక్కడ లోకల్ గా ఛత్తీస్గఢ్ అధ్యక్షుడు సత్యప్రకాష్ భారతి, మన ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షుడు,
ఆయన ద్వారా ఆల్రెడీ నేను నడిపిస్తూనే ఉన్నా. ఉమ్, అయితే ఐజీ గారు అన్నారట, ఇది ఎన్నికల గొడవలు మళ్ళీ నీదేం గొడవ బాబు, ఇది కానీ ఎన్నికల కోడ్ ఉంది కదా, ఇప్పుడు అడగొద్దు కూడా మీరు, అది అయిన తర్వాత రండి ఇస్తానన్నారు. ఉమ్, సో దట్ విల్ హ్యాపెన్. అదొక గ్లోరియస్ ఈవెంట్, ఉమ్. యావత్ దేశానికే ఒక పరిమళాన్ని వెదజల్లే అద్భుతమైన సభగా దాన్ని నిర్వహించబోతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు